ప్రశ్న నంబర్ 11 తెలుగులో తొలి శాసనం ఏది? మనకిక్కడ 4 ఆప్షన్లిచ్చారు. 1 కలమళ్ళ శాసనం, 2 చేజర్ల శాసనం, 3 అద్దంకి శాసనం, ఇక 4ది కుర్క్యాల శాసనం. ఒక్కసారి ఆలోచించండి, ఏది కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటుంది? అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 కలమళ్ళ శాసనం. మరి దీని స్పెషాలిటీ ఏంటి? ఎందుకంటే వేరే ఏ భాష కలవకుండా కంప్లీట్గా అంటే సంపూర్ణంగా తెలుగు పదాలతోనే రాసిన మొట్టమొదటి శాసనం ఇదే అనమాట. ఇది మన తెలుగు భాషా చరిత్రలో ఒక పెద్ద మైలురాయి. ఓకే, తొలి తెలుగు శాసనం ఏదో మనకు తెలిసింది. ఇప్పుడు వెంటనే మన మైండ్లో వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? అసలు ఈ శాసనాన్ని ఎవరు వేయించారు కలా? అదే మన తరువాటి ప్రశ్న. చూద్దాం. ఇప్పుడు ప్రశ్న నంబర్ 12 చూద్దాం. తొలి తెలుగు శాసనాన్ని జారీ చేసినవారు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి 1 శాతవాహనులు, 2 వేంగి చాళుక్యులు, 3 రేనాటి చోడులు, 4 విష్ణుకుండినులు. చూసారా, ఇందాక మనం అనుకున్న ప్రశ్నే ఇది. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 3 రేనాటి చోళులు. ఇంకా పర్టిక్యులర్గా చెప్పాలంటే రేనాటి చోళ వంశానికి చెందిన ధనుంజయుడు అనే రాజు ఈ చారిత్రాత్మకమైన కలమళ్ళ శాసనాన్ని జారీ చేశాడు. సో ఈ 3 పేర్లు కలమళ్ళ శాసనం, రేనాటి చోళులు, రాజు ధనుంజయుడు, ఈ మూడింటిని కలిపి గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న 13 ప్రాచీన కాలంలో నెల్లూరు ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు? ఆప్షన్లు 1 వేంగినాడు, 2 పల్నాడు, 3 పాకనాడు, 4 చాళుక్యనాడు. ఇలాంటి ప్రశ్నలకు సరియైన సమాధానం డైరెక్ట్గా తెలియకపోయినా మనం ఎలిమినేషన్ పద్ధతి వాడొచ్చు. అంటే మిగతా ఆప్షన్లు ఎందుకు కాదో చూద్దాం. ముందుగా వేంగినాడు, ఇది గోదావరి కృష్ణా నదుల మధ్య ప్రాంతం, సో ఇది కాదు. ఇక పల్నాడు, మనకు తెలిసిందే గుంటూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం, ఇది కూడా కాదు. చాళుక్యనాడు, పేర్లోనే ఉంది చాళుక్యులు పాలించిన ప్రాంతం, సో ఇక మిగిలిందేంటి? పాకనాడు. ప్రాచీన కాలంలో నెల్లూరును పాకనాడు అనే పిలిచేవారు, కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్.